గతంలో చెప్పిన అబద్ధాలని జగన్ మళ్లీ ప్రెస్ మీట్లో చెప్పారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. వైకాపా హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని కాగ్ స్పష్టం చేసిందన్నారు. వాళ్ళు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని తమపై నెట్టేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. బాధితుల్ని నిందితులుగా చిత్రీకరించడం జగన్ మార్క్ రాజకీయాలని, బాబాయ్ హత్యలో ఇలానే సొంత చెల్లెల్ని కూడా నిందితురాల్ని చేయాలని చూశారని ఆరోపించారు. నెట్ బారోయింగ్ ను కూటమి ప్రభుత్వం ఎక్కడా అధిగమించలేదన్నారు. మా ప్రభుత్వం 1.05 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేస్తుంది. 3.5 లక్షల కోట్లు అప్పు చేశామని జగన్ అబద్ధాలు చెప్తున్నారని, అప్పులు ఇవ్వొద్దని 100కు పైగా సంస్థలకు లేఖలు రాశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేలా జగన్ వైఖరి ఉందని, మేం ఇలా ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు. పరిశ్రమలకు భూ కేటాయింపులపై వైకాపా ఎంపీ గురుమూర్తి కోర్టుకెక్కి చివాట్లు తిన్నారని ఎద్దేవా చేశారు. జగన్ 3 గంటల ప్రెస్ మీట్ కు బదులు అసెంబ్లీకి వచ్చి మాట్లాడి ఉంటే బాగుండేది అని పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. ఇవాళ 56% డెఫిసిట్ పెరిగింది అనేటువంటి చెప్తా ఉన్నాం. ఎస్, మీ అందరూ కొంచెం ఇబ్బంది అయినా కూడా నంబర్స్లో ఓర్పుగా ఉండాల్సింది తప్పదు. ఆయన చెప్పిన ఫిగర్సు రికార్డెడ్ ఫిగర్సే చెప్తా ఉన్నాను నేను. 23-24లో 38,682 కోట్లుంటే 24-25 వచ్చేటప్పటికి 60,285 కోట్లు, అంటే 21,603 కోట్లు పెరిగాయి అని చెప్తున్నారు. సో దీనివల్ల మీరు గవర్నమెంట్లోకి రాగానే మీ రెవెన్యూ డెఫిసిట్ విపరీతంగా పెరిగిపోయింది అని అడుగుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సింది ఏంటంటే, మేము గవర్నమెంట్లోకి వచ్చేటప్పటికి ఆ రోజు ఆర్థిక సంవత్సరం 2.5 నెలలు మీ చేతిలో ఉంది. 2 నెలల్లోనే 26,441 కోట్ల రూపాయలని మీరు రెవెన్యూ డెఫిసిట్ని చేశారు. నేను ఇచ్చేవన్నీ కూడా కాగ్ నంబర్స్ ఇస్తాను, మీకు కావాల్సితే పేపర్స్ ఉంటాయి చాలా క్లియర్గా కాగ్ నంబర్స్. అంటే 2 నెలల్లోనే 50% డెఫిసిట్. ఆ జూన్ 12 నెలలు, ఆ 12 రోజులు తీస్తే మరో 3-4 వేల కోట్లు ఉంటుంది. అంటే దాదాపు 30,000 కోట్ల రూపాయలు, 60,000 కోట్లలో 30,000 కోట్ల రూపాయల్ని 2 నెలల్లోనే చూపించినటువంటి ఘనత మీది. మీ వారసత్వం కాదని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మొత్తం రెవెన్యూ డెఫిసిట్ కారకులు మీరు. మళ్ళీ ఆ బురదను తీసుకొచ్చి మా మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని పర్యవసానమే ఫిస్కల్ డెఫిసిట్ కూడా పెరగడం అనేటువంటిది. అంతే తప్ప ఏదో అన్యూజువల్గా పెరిగినటువంటి పరిస్థితి లేదు. దీనికి ఎవరైనా సమాధానం చెప్పాల్సి ఉంటే మీరు, మీ తరఫున ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి గారు ఎందుకు ఆ 2 నెలల్లోనే ఇంత రెవెన్యూ డెఫిసిట్ పెరిగింది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుసుకుంటాం మేము కూడా.